ప్రతి దానికి మేడం బయటికి పోవాలన్నా ఆమె పర్మిషన్ తీసుకుంటాడు. ఇంట్లో మేము ఎప్పుడైనా చికెన్ తెచ్చుకోవాలన్నా ఆమె పర్మిషన్ తీసుకుంటాడు. మరి మరి నాకు ఒంట్లో బాగాలేకపోయినా తీసుకుపోయి మా ఇంటికాడ మా వాళ్ళకి ఎమ్మటే ఆటోమేటిక్ ఫోన్ పోయింది మేడం. నన్ను అసలు మంచిగా చూసుకోడు మేడం మా ఆయన. పక్కలో కత్తలు పెట్టుకునే వాడితో ఎవరు చేస్తారు మేడం సంసారం? ఫోన్ చేస్తే చూసుకుంటానని రాపిచ్చుకున్నాడు, పోయిండు. పోతే ఏం తీసపోవంటే నువ్వు మొగుడు కావాలన్న దానికి రా. నేనైతే రాను, నాకు అవసరం లేదు. నాకు మా అన్న మా వదిన ముఖ్యం, నా తల్లిదండ్రులు ముఖ్యం. అలా వదిలేసి నేను ఎందుకు వస్తా అంటే, మా స్టేషన్ లో ఒప్పుకున్నావుగా బావా, మరి ఎందుకు ఒప్పుకున్నావు? అప్పుడు కూడా ఆ మాట చెప్పకపోయినా. పిల్లోడు గురించి ఏం చేశాడమ్మా ఇప్పటిదాకా? పిల్లోడు 21 days ఫంక్షన్ ఏమన్నా వచ్చాడా? పేరు పెట్టినప్పుడు వచ్చాడా? ఉయ్యాలు వేసినప్పుడు వచ్చాడా? ఏం ఫంక్షన్ లేవు. అబ్బాయి పుట్టిన ఏమన్నా వచ్చాడా? లేదు మేడం. అన్న ప్రసన్నకి వాళ్ళ ఇంటి దగ్గరే నేను తీసుకుపోయా ఎండి గ్లాస్ అన్ని తీసుకొని పోతే ఈ నల్గొండ అని పోయి నైట్ 11ంటికి వచ్చిండు. అయితే నేనే బెల్లం పాలు అన్ని తెచ్చి పాశం వండితే కనీసం ఎవరన్నా రాలే, ఇళ్ళ పక్కోళ్ళు కూడా రాలేదు. మేమే ముట్టించి తెల్లారి అన్నం పెట్టావా అంటే, ఏముందిలే పెట్టా, మీరు పెట్టిరుగా, నేనేముంది పెడితే పెడతా లేకపోతే లేదు. వాళ్ళ అన్న పిల్లలంటే ఎంత ప్రేమగా చూసుకుని, మరి కడుపుకు పుట్టిన చూసుకోవద్దా మేడం? వాళ్ళు ఎంతమంది అమ్మా? వాళ్ళు 3 మేడం. 3 పిల్లలు అక్కడ. అవును మేడం. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? నాకు న్యాయం కావాలి మేడం. నా భర్త మీ దృష్టిలో కాదు మేడం, నా భర్త నన్ను మంచిగా, నా పిల్లోడిని నన్ను మంచిగా చూసుకోవాలి. వాళ్ళ మాటలు వినొద్దు మేడం. అంటే వినాలి కానీ ప్రతిదీ వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పినట్టే వినాలంటే ఎట్లా మేడం? సరే, అలా పోలీస్ స్టేషన్ లో ఒప్పుకున్నట్టు ఇప్పుడు మన దగ్గర కూడా ఒప్పుకున్నాడే అనుకో, సరే అని సర్దుకొని వెళ్ళిపోతావా? సరే అని వెళ్ళిపోను మేడం. మరి ఎప్పుడు సాటిస్ఫై అవుతావు నువ్వు? అంటే మేడం, కాపురం కావాలి అంటే సర్దుకోవాలి. నీకు నచ్చినట్టు కాపురం కావాలి అంటే ఆయన సర్దుకుంటాడు, సర్దుకోపోతాడు. నాకు నచ్చినట్టు ఏం లేదు మేడం. నల్గొండ గాని రేగట్ట వాళ్ళ ఊరు సైడ్ లో ఉండాలంటే నాకు భయం వేస్తుంది మేడం. మొన్న కొట్టిండ్రు, అదిరిపోయింది. ఇద్దరు కలిసి ఆయన గొంతు అసలు నన్ను ఆమె కొట్టకపోయేది మేడం. నా మొగుడు వచ్చి నన్ను గొంతు పట్టుకొని గోడకు నెట్టి నేను చంపేస్తానే, నువ్వు నాకు వద్దు అని నన్ను గొంతు పట్టుకునేసరికి గబగబా వచ్చేసి నన్ను ఎట్లా పడతా దారుణంగా కొట్టేసి కింద పడేసి భయపడి జీవితాంతం వాళ్ళు చెప్పిన మాటలే వింటాడని నాకు నమ్మకం ఉంది మేడం. ఇది నన్ను మంచిగా చూసుకోడు. ఇప్పుడు ఇన్నాళ్ళు అవుతుంది మేడం. నేను మా ఇంటికి వచ్చి కూడా 2 నెలలు అవుతుంది. ఎన్నడైనా ఫోన్ చేసి నువ్వు బాగున్నావా, చిన్నోడు బాగున్నా అని ఎన్నడు అడగలేదు. మరి ఏ నమ్మకంతో అతనితో వెళ్తాను అంటున్నావమ్మా? ఏ నమ్మకంతో? కొడుకున్నాడుగా మేడం. 2 మాటలు మీరే చెప్తున్నారు. ఒకటి, వాళ్ళు జీవిత కాలంలో మారడండి అంటున్నావు. ఏంటి, వదిన చెప్పినట్టే వింటాడు, ఇంట్లో వాళ్ళు చెప్పినట్టే వింటాడు, నువ్వు ఒక పని అమ్మాయివి ఆ ఇంట్లో, నిన్ను అసలు లెక్క కూడా చేయడు. ఇంకో రూపాయి అవసరం అయితే కనుక నీ దగ్గర 4 తన్నన్నా వసూలు చేసుకుంటాడు. నీ ఖర్చులు నీవే, నీ పిల్లోడి ఖర్చులు నీవే. వాళ్ళు ఇంట్లోకి రా, నీకు నచ్చితే నువ్వు వచ్చి నువ్వు మూల కూర్చో అంటున్నారు. అలా ప్రొవైడ్ చేయడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో మీరు వెళ్ళినప్పుడు అదే యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు మనం మాట్లాడినా అంతే అంటాడు. మేడం నేనేమైనా తీసుకెళ్ళినానా? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం చెప్పాడు? పొద్దుటే లెగదండి, పని చెయ్యదండి, విపరీతమైన అనుమానం అండి, మాకే గొడవలు పెట్టేస్తుంది, బయట నుంచి వచ్చిన అమ్మాయి మాతో సర్దుకోవాలి, మాతో కంటిన్యూ అవ్వాలి, కానీ ఇంత ఫిట్టింగ్లు పెట్టి వేరే కాపురాన్ని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. వేరే కాపురం నాకు వచ్చే శాలరీస్ తోటి చాలదు, మా అమ్మ మా నాన్నే చూసుకుంటే ఇక్కడ ఉంటాను అంటే నాకు ఓకేనండి, మీరు పంపించండి చూసుకుంటా అంటాడు. అతని బ్రెయిన్లో ఏముంది, అతని ఆలోచన విధానం ఏంటి అనేది మన ఇద్దరికీ తెలుసు. ఎందుకంటే ఉర్తినే పిలుస్తున్నాడు కేసుల నుంచి తప్పించుకోవడానికి. అర్థమవుతుందా? ఇంటికి వచ్చిన ఒక 10 రోజులు మూల అట్లా ఉండనిస్తాడు, తర్వాత ఉతకడం మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. నీ మన నువ్వే వెళ్ళిపోవాలి, నీ మన నువ్వే కేసులు వేయాలి, నీ మన నువ్వే సూసైడ్ అన్నా చేసుకోవాలి. అతని ఆలోచన అదే కదా, సూసైడ్ అటెంప్ట్ చేసుకునే అంత హెరాస్మెంట్లు చేస్తున్నారని చెప్తున్నావు నువ్వు. అతను నిన్ను ఇష్టపడి, నీ పిల్లోడిని ఇష్టపడి, అరే నా భార్య పిల్లలు నాకు ఇంపార్టెంట్ అని అతను మాట్లాడుతుంటే, అతను ఏమైనా పెద్ద మనుషులు పంచాయతీ పెడితే నువ్వు 1-2 కండిషన్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఏమంటే మీరు ఇట్లా మాట్లాడొద్దు ఆవిడతో, మనం విడిగా ఉందాం, అత్తమామని చూసుకుందాం, మన ముగ్గురం అంటూ ఒకటి ఉంటేనే కదా కొంత జాబులు చేసుకుని ఏదైనా కవర్ అవుతుంది. నేను మా ఇంటి వాళ్ళకి దగ్గరికి వెళ్ళను, మీరు కూడా కొన్ని రోజులు మీ వదిన అన్నయ్యను దూరంగా ఉంచండి, అయిపోయి వాళ్ళు ఒప్పుకుంటారు. ఆటోమేటిక్గా తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టి మీ ఇద్దరితో కాపురం చేయించడం కుదురుతుంది. అర్థమవుతుందా? అక్కడ అతను ఏ రోజు సెట్టింగ్కి రావట్లేదు. మనం పిలిస్తే బలవంతంగా వస్తున్నాడు తప్ప, నా భార్య నాకు కావాలండి, నా పిల్లోడు నాకు కావాలండి అని మీ అమ్మకి కానీ మీ మేనమామలకు కానీ ఏమైనా ఫోన్ చేశాడు ఇప్పటిదాకా? చెయ్యలేదు. అంటే వస్తేరా ఓ మూలపడి ఉండు, లేకపోతే దొబ్బై ఏం చేసుకుంటావో చేసుకో. తెలివిగా ఇప్పుడు ఈ డిస్ప్యూట్ మీకు ఆల్రెడీ నడుస్తూనే ఉందిగా, ఒక అడ్వకేట్ ఆఫీస్లో జాయిన్ అయ్యాడు.
డిగ్రీ చదివి అడ్వకేట్ ఆఫీస్లో జాయిన్ అవ్వాలన్న తెలివితేటలు ఎవరికి వస్తాయి? అతని జాబ్ వేరు, అతని పని వేరు. సడన్గా అడ్వకేట్ ఆఫీస్లో ఒక క్లర్క్గా జాయిన్ అయ్యారంటే ఎంత ఉంటుందమ్మా ఇన్కమ్? కుటుంబాన్ని పోషించేసే అంత ఇన్కమ్ ఏమీ రాదు. ఓ సింగిల్ పర్సన్ లేకపోతే లా స్టూడెంట్స్ నేర్చుకోవాల్సిన వర్క్ ఒకప్పుడు క్లర్కులు కంపల్సరీ ఉండేవాడు. ఇప్పుడు సరే నువ్వు అంటున్నా జ్యూరిస్డిక్షన్లో పోనీ క్లర్కులు ఉన్నా వాళ్ళ ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది. ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేసే అంత ఇప్పుడే రాదు, ఎందుకంటే రీసెంట్గా జాయిన్ అయ్యాడు కాబట్టి. అంటే అతను నిన్ను ఎంటర్టైన్ చేయడానికి రెడీగా లేడు. లీగల్ ప్రాసెస్లో ఎవరైనా ఇప్పుడు అడ్వకేట్లు పెట్టుకోవాలంటే ఫీజులు అవుతాయిగా అతనికి, నీకంటే ఫ్రీగా సర్వీసులు దొరుకుతాయి కానీ అతనికి దొరకవు. అతనికి అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద నువ్వు కేసు ఫైల్ చేస్తావు, ఎందుకంటే ఇంత హెరాస్మెంట్ ఇప్పుడు చెప్పావు కాబట్టి. ఇది కూడా ఒక ఎవిడెన్స్. నువ్వు ఆ కేసులు ఫైల్ చేసినప్పుడు లాయర్ ఖర్చులు ఎక్కువ అవుతాయి కాబట్టి తెలివిగా ఒక అడ్వకేట్ ఆఫీస్లో ముందుగానే జాయిన్ అయ్యి కూర్చున్నాడు. నువ్వు ఇంకో 1 year 2 years 3 years ఇలాగే ట్రై చేస్తున్నావు, వస్తున్నావు, ఎప్పుడన్నా కేసులు బుక్ చేసావు. అప్పటికి తెలివితేటలు పెరిగిపోయి ఉంటాయి ఆయనకి. కోర్టులో కేసులు ఎలా ఉంటాయి, లాయర్లు ఏంటి, కేసు ప్రొసీడింగ్స్ ఏంటి, నా హక్కులు ఏంటి, నాకున్న బాధ్యతలు ఏంటి, ఇవన్నీ తెలిసి ఉంటాయి. ధీమాగా తిరుగుతూ ఉంటాడు. అందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఒక అడ్వకేట్ ఆఫీస్లో క్లర్క్గా జాయిన్ అయింది అందుకు మీ ఆయన అంతా ప్లానింగ్గా ఉన్నాడు. వస్తేరా లేకపోతే దొబ్బే, లీగల్గా నేను సేఫ్ సైడ్లో కూర్చొని ఫైట్ చేసుకుంటా. నీ ఆలోచన కన్ఫ్యూజ్గా ఉంది, బ్రెయిన్ నిండా డౌట్స్ ఉన్నాయి, అవునా? అది తగ్గదు అన్న సంగతి నీకు తెలుసు. తెలుసు మేడం. అయినా నువ్వు మరి ఏం చేయమంటారండి, వెళ్తానండి అంటున్నావు. మాకేం మాయలు మంత్రాలు రావు కదా. వాళ్ళ బ్రెయిన్లో ఉన్న చెత్త అంతా బయటికి తీసేసా, నాన్న ఈ అమ్మాయిని బాగా చూసుకొని నీ సొంత భార్య నీ పిల్లోడు అని. మారితే వెళ్తాను మేడం. అదే దానికి మేము హామీ ఇవ్వలేం కదా అంటున్నా. గ్యారెంటీ ఏంటి? అతన్ని బెదిరించి మనం ఇది చేయగలుగుతాం కానీ ఎదిరిస్తే ఒక మాట చెప్తాం, చెప్తే లేదు సార్ ఇవాళ నుంచి బాగుంటాను లెటర్ ఇచ్చినట్టు చెప్తాడు, చెప్తే చేయలేం కదా. ఇది కాకుండా మీరు ఒక అమ్మాయి మీద అది నిజం అబద్ధమో తెలియదు, వాళ్ళ వదిన మీద ఒక లేడీ మీద మీరు ఎలిగేషన్ చేస్తున్నారు, సీరియస్ ఎలిగేషన్ కదా అది. అలా చేస్తుంటే అది నిజమో అబద్ధమో తెలియదు. ఆ అబ్బాయి మిమ్మల్ని చూడలేదు అంటున్నారు, మీరు మళ్ళీ ఆ అబ్బాయి కావాలంటున్నారు. నమ్మని వాడు, పనికిరాని వాడిని ఎందుకు మీరు తీసుకోవడం? పిల్లల్ని కూడా చూడలేదు, మిమ్మల్ని చూడలేదు, ఎట్లా? మీకే కన్ఫ్యూజన్ ఉంది కదా. మీ మేనమామలు ఏమంటున్నారమ్మా? మా మేనమామలు జీవితాంతంగా నేను చూసుకోరు కదా, మేము ఇప్పుడు ఇన్నేళ్ళట చూసుకున్నాం, ఇప్పుడు కూడా అంతే చూసుకుంటాం, వచ్చే అంటున్నారు మేడం. సూపర్, వాళ్ళకి తెలివిగానే ఆలోచిస్తున్నారు, ఎందుకంటే నిన్ను ఎంత హింసించారో వాళ్ళకి అర్థం అవుతుంది. మీరేమంటారమ్మా? పిల్లకి ఇప్పుడు కర్మ ఏంటంటే నీకు ఒకప్పుడు ఏ కష్టం అయితే వచ్చిందో నీ కూతురికి కూడా అదే కష్టం వచ్చింది. ఏం చేద్దాం? నీకంటే మీ ఇద్దరు అన్నలో తమ్ముళ్ళు ఎవరో ఉన్నారు, ఈ రోజుల్లో అంత బాగా చూసుకుంటున్న మేనమామలు మేము ఎక్కడా చూడలే. ఉన్నంతలో వాళ్ళు బాధ్యత తీసుకున్నారు, బాగా చేశారు, నిజంగా వాళ్ళని మెచ్చుకోవాలి. ఒక బంధానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. నీకు వచ్చిన కష్టం నీ కూతురికి కంటిన్యూ అయిపోయింది, ఏం చేద్దాం? నువ్వు ఎట్లా దాని నుంచి బయటపడ్డావు? నేను అసలు కేకని ఇంతవరకు పడలేదు మేడం, నాది కూడా అదే బాధ అని వచ్చిన నేను కూడా. మీకు కష్టం ఉందా? ఏంటమ్మా మీ కష్టం? ఏం కష్టమైంది మేడం, మా ఒక ఆమెను పెట్టుకొని ఇక్కడే హైదరాబాద్ లో ఉంటుండు. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 25 సంవత్సరాలు మేడం. నాకు 2 అమ్మాయిలు, ఈ అమ్మాయిను ఇంకొక అమ్మాయి 5వ సంవత్సరం అమ్మాయింది. ఇంకొక ఊళ్ళో ఉన్నారా? చెల్లుందా? ఇంత అమ్మాయింది 5వ సంవత్సరం. ఆ అమ్మాయి ఇంకా పని చేసుకొని నేను మా అన్నోళ్ళ దగ్గరే బతుకుతా, ఒక ఆమెను పెట్టుకొని ఇక్కడ హైదరాబాద్ ఉంటుండు. ఉంటుంటే ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీ ఆయన నువ్వు విడిపోయి? అందులో కొడుతుంటే వచ్చేది పోయేది. ఏళ్ళు నరికిండు మేడం, ఏళ్ళు నరికిండు, ఈ తలకాయ బగల కొట్టిండు. కొట్టినప్పుడల్లా వచ్చేది పోయేది, ఓ కేసులు అయినాయి, నాకు కూడా చాలా కేసులు అయినాయి, అన్నీ అయినాయి. నువ్వేంటి 23లో కూడా కేసులు వేసావుగా? కేసే ఉంది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కేసులు అయినప్పుడల్లా బాగా చూసుకుంటా అంటాడు, తీసుకుపోతాడు. ఎవరు? మీ ఆయన? మా ఆయన. మీ ఆయన కూడా ఇదే పంచాయతీయా? మా నాన్నని చూసే మేడం మా ఆయన కూడా నేర్చుకుంది. మీ నాన్న చేస్తుంటే ఏం చేస్తారు, నేను కూడా చేస్తా, ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడతాడు. పిల్లల్ని పట్టించుకోడు, నన్ను పట్టించుకోడు. ఇంకా నేను పని చేసుకోవటం, పొలం పని చేసుకోవటం, మా అన్నోళ్ళ దగ్గర బతుకుతున్నా. ఎట్నో ఈ అమ్మాయికి పెళ్లి చేసేసిను, పిల్లల్ని కూడా పట్టించుకోడు. ఆయన 2 పిల్లలు ఆమెకి, ఆమెను పెట్టుకొని హైదరాబాద్ లోనే ఉంటుండు. ఫోటో కూడా పంపించినాం. ఆవిడకి పిల్లలు 2, ఒక అమ్మాయి ద్వారానేనా? మీ ఆయన ద్వారానేనా? ఆయనకి ఆయన ఉన్నాడా? వాళ్ళ ఆయన ఉన్నాడు, వాళ్ళ ఆయన వదిలేస్తేనే ఏమున్నాయి ఉంటుండు, హైదరాబాద్ లోనే ఉంటుండు.
మొన్న కూడా ఈ అమ్మాయి స్టేషన్ కానీ పోతే జుట్టు పట్టుకొని రోడ్లమ్మట ఈడ్చి కొట్టిండు. ఎవరు మీ ఆయన? నన్ను. పిల్లానికి తల్లికి బిడ్డకు వరుస ఉండదు మేడం మా నాన్నకి. వాడంత దుర్మార్గుడు మేడం. మా అన్నోళ్ళని పిల్లగా, మా అన్నకు పిల్లలు లేరు మేడం. మా పెద్దన్నకి లేకపోతే నీ అమ్మాయి జాగుకున్నది. అయితే పిల్లలు పుట్టిస్తాయి మాటలు మేడం అసలు. మరి వదిలించుకోవటం కోసమే నేను ఇక్కడికి వచ్చిన. కాదమ్మా, ఎన్ని సంవత్సరాలు మీ అమ్మాయి ఇందాక ఏమనింది? నా చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను వదిలేశాడండి అంది. అవును మేడం. నిన్ను కాదమ్మా, మీ అమ్మను వదిలేసి ఉంటారు, నిన్ను పిల్లల్ని వదలటం అంటే తల్లితో పాటు అని. ఆ అమ్మాయిని కూడా 5 సంవత్సరాల కాంచి ఇద్దరు పిల్లలు మీకు యాక్చువల్ గా. మిమ్మల్ని ఎక్కడ వదిలేరు, మీరు ఆల్రెడీ ప్రతిసారి వెళ్తున్నారు, తన్నులు తింటున్నారు, వస్తున్నారు. ఇదే పంచాయతీలు పెద్ద పిల్లకి పెళ్లి చేసావు. సేమ్ అల్లుడు కూడా అలాగే తయారయ్యాడు. ఈవిడ వెళ్తుంది వస్తుంది పంచాయతీ పెడుతుంది. నీ ప్రాబ్లమే సాల్వ్ అవ్వకపోతే ఈవిడ ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ అవుతుంది? నువ్వు ధైర్యంగా నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటేనే కదా వీళ్ళకి తెలుస్తుంది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు, నీ వరకు నువ్వు పిల్లల్ని పోషించుకుంటున్నావు. ఇంకా వేస్ట్ గలతో ఎందుకమ్మా నీకు? అవును మేడం. తన్నులు తినడానికా బతికేది? వదిలించుకోవటం కోసం 15 ఏళ్ళు 20 ఏళ్ళు తన్నులు తిని మళ్ళీ ఇంకో పిల్లని కన్నావు కదా. అవును మేడం, ఏం చేస్తాం. రోజు అదే జరుగుతుంటే మళ్ళీ మళ్ళీ అట్లాగే ఉండాలనుకోవటం తప్పు కదా. చూడమ్మా, నువ్వు నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని ఉంటే నీ పిల్లకి కొంచెం ధైర్యం ఉండేది. మీరు అమాయకంగానే ఉన్నారు, మీ అన్నలో అమాయకంగానే ఉన్నారు. ఎందుకంటే మీరు ఇక్కడ ఏదో అది పెద్ద పెద్ద కేసులు అనుకుంటున్నారు. మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్లే ఇస్తున్నారు. ఆ కంప్లైంట్ ఇస్తే కేసులు బుక్ అయినట్టు కాదుగా. మీ పని మీరు చేసుకుంటున్నారు. మీ ఆయన ఎప్పుడైనా ఒక కనీసం మెయింటెనెన్స్ ఇచ్చాడా? ఇవ్వలా. ఎదురు వచ్చి తంతున్నాడు, ఎదురు బూతులు తిడుతున్నాడు, కూతురికి కూడా తిడుతున్నాడు వచ్చి. అప్పుడు అమ్మాయికి కొంచెం ధైర్యం నేర్పాలంటే నువ్వన్నా కేసు స్ట్రాంగ్గా వేయాలి. మీకు ఏదన్నా జరిగితే, ఇప్పుడు మా వాళ్ళు ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళు ఏమి ఫోనుల్లో రాలా, వస్తుంటే ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడి సెటిల్ చేసేవాళ్ళం. మరి మీ టీవీ షోకి వెళ్ళి ఏమైపోద్ది అంటే మీలాగా బాధపడే వాళ్ళకి తెలియట్లా, అసలు మీకు కూడా ఏం తెలియట్లా, ఏం చేస్తే తెలుస్తుంది ఏంటి అనేది తెలియట్లా. అది చెప్తాం, ఓకేనా? మీరు కనీసం అలా ఫాలో అయితే ఇక్కడ మ్యాటర్ అవ్వకపోయినా కనీసం మీకు బయట అన్న మ్యాటర్ సెటిల్మెంట్ అవుతుంది. ఎందుకంటే మీకున్న ఫెసిలిటీస్, లీగల్గా ఉన్న హక్కుల్ని మీరు వాడుకోవాలి. ఇప్పటిదాకా మీరు ఇప్పటికీ కాపురం నిలబెట్టుకోవాలి భర్త ఉండాలని ఆవిడ, కాపురం నిలబెట్టుకోవాలి భర్త ఉండాలని నువ్వు ఇలా ఆలోచిస్తున్నారు. కానీ ఫిక్స్ అవ్వాల. ఫిక్స్ అయితే ఏంటి, ఎట్లా ఉన్నా అతనే భర్త కావాలని ఆడి కాళ్ళ దగ్గర పడి ఉండడం. కొన్ని రోజులకి మీ ఓపిక మీ సహనం నచ్చి వాళ్ళు మారతాం, ఒక ఆప్షన్. ఎందుకంటే అతని ఆలోచన మారిపోయింది. వాళ్ళు అంతే మిమ్మల్ని హింసించడానికి ఫిక్స్ అయిన ఉన్న వ్యక్తులు. అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఉండగలమా లేదా? ఎవరికి అవసరం కాపురం, మీకు అవసరం అయితే పూర్తిగా వెళ్ళి సర్దుకోండి. ఆల్రెడీ తీసుకెళ్తానంటున్నాడు, డోర్ ఓపెన్ చేశాడు మీ ఆయన. వెళ్ళు, పోలీసులకు ఒకసారి ఫోన్ చేసి, సార్ నేను వెళ్తున్నానండి, అక్కడ ఏదైనా తేడా వస్తే మీకు ఫోన్ చేస్తానండి అని చెప్పు. వెళ్ళి ఉండు. ఆయన మారడు, కొట్టొచ్చు. ఈసారి కొడితే ఫొటోస్ తీసుకుంటావు, లేదా వదినతో దుకాణం నడుస్తుంటే సర్దుకొని ఓ మూల కూర్చొని నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నువ్వు అడుగుతున్నది అదే, నాకు భర్త కావాలండి అని. వద్దు మేడం. అలా ఉన్న భర్త నాకు వద్దండి, నా వాల్యూ తెలిసిన భర్త నాకు కావాలండి అని నీకు అనిపిస్తే నువ్వు డైవర్స్ ఇవ్వు. మాకు నేను డైవర్స్ ఇవ్వమని అనట్లా. అక్కడ ఇంకో పిల్ల ఉంది, అక్కడ ఉండి రోజు తన్నులు తింటూ ఏడ్చుకుంటూ ఎవరి కోసం నువ్వు కన్నీటి బొట్టు కార్చాలి? నీకు కష్టం వచ్చేది వేరు, ఎవడో నిన్ను కష్టపెట్టడం వేరు. అర్థమవుతుందా? ఊళ్ళో వాడి కోసం నువ్వెందుకు ఏడవడం? నీ వాల్యూ తెలియదు, నీ పిల్లోడి వాల్యూ తెలియదు అతనికి. మీ అమ్మ ప్రాబ్లం నీది కాదు, నీ ప్రాబ్లం వేరే. మీ అమ్మకి ఇచ్చే సలహా వేరుంటుంది. నీ ప్రాబ్లం నీది, నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం నువ్వు ధైర్యంగా ఉండడమే. ఇలాంటి వ్యక్తితో వెళ్ళి ఉండగలనా లేదా? ఉండలేను. కానీ మారితే ఉండగలను. మార్చడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి? రమ్య గారో సారో ఇంకొకళ్ళు ఫోన్ చేసి చెప్పేస్తాను, మారడు. పోలీసులు ఫోన్ చేసి మాట్లాడితే, కౌన్సిలింగ్ ఇస్తే 4 తిడితే మారట్లా. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరు ఏం చేయలేరు, కోర్టు కూడా ఏం చేయలేదు అనే రేంజ్లో మాట్లాడుతున్నాడు. సో అప్పుడు సరే బాబు, నాకున్న హక్కుల ప్రకారం నేను ఏం చేసుకోగలనో చేసుకుంటూ ఉంటాను. నువ్వు నన్నేమీ చేయలేవు, నేను నిన్నేం చేయలేను కదా, కోర్టు ఏం చేస్తుందో చూద్దాం అనే అంత ధైర్యంతో నువ్వు ఉండాలి. మీ మేనమామలకి తెలియదు అని నాకు అర్థమైంది ఈ పేపర్లు చూసినాక. వాళ్ళకి ఏమీ తెలియదు. పిల్లలకి తిండి పెట్టగలరు, చెల్లికి తిండి పెట్టగలరు. అర్థమవుతుందా? బయటికి పోకుండానో లేకపోతే ఎవడో లేడని అనాథల్లాగా వదిలేయకుండా మీకు ఒక ప్రహరీలాగా యూజ్ అవుతున్నారు తప్ప, ఇలా చేస్తే వాళ్ళంతా తేల్చొచ్చు అని వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉండుంటే మీ నానే లైన్లో ఉండేవాడు. అర్థమవుతుందా? ఈ రోజున మీ అమ్మకి అదే కష్టం వచ్చింది, ఆవిడకి ఆ తెలివితేటలు లేకపోవడం వల్ల నీకు అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నీకు అర్థమైందా నువ్వేం చేయాలని? సో ఇప్పుడు నీకు ఒకసారి మా దాకా వచ్చావు కాబట్టి ఒకసారి మీ ఆయనతో మాట్లాడతాం, ట్రై చేస్తాం.
మార్చి నిన్ను తీసుకెళ్ళమని. ఎందుకంటే ఇది ఫస్ట్ స్టేజ్. నీ తరపు నుంచి బాబు నీతో ఈ కష్టాలు ఉన్నాయి మీ ఆవిడకి, నువ్వు మారి మీ ఆవిడని వచ్చి తీసుకెళ్తానంటే ఆ అమ్మాయికి ఇక నుంచి నమ్మకం కలిగించి తీసుకొని వెళ్ళు. అర్థమవుతుందా? వెళ్ళిన తర్వాత నువ్వు పూర్తిగా సర్దుకోవడానికి చూడు. సరే ఎదురు అతనే నీ మీద ఏదైనా ఎలిగేషన్స్ పెట్టి నేను మారను, నోరు మూసుకుని ఆవిడని రమ్మానండి, వస్తానంటే రానిస్తాం కానీ మాకు సంబంధం లేదు అన్నాడే అనుకో, నువ్వు ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి డోర్ వేసుకుని కూర్చుంటే కుదరదు. నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? లీగల్గా ప్రొసీడ్ అవ్వడం. నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి విత్డ్రా చేసుకొని వచ్చావు. కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయించాలి. ఓకే అర్థమవుతుందా? సార్ ఆ రోజు తీసుకెళ్తా అన్నాడు, తర్వాత మేము టీవీ షో ద్వారా కూడా ట్రై చేసాం, నేను తీసుకెళ్ళను నువ్వే వచ్చి ఉంటే ఉండే అన్నాడు. అతను మారినప్పుడు నేను వెళ్ళి ఏం చేస్తా? అదే ప్రాబ్లం కంటిన్యూ అవుతుందిగా. అర్థమవుతుందా? ప్రాబ్లమ్ కంటిన్యూ అవుతున్నప్పుడు నాకు మళ్ళీ అదే తన్నులు, అదే తిట్లు, అదే వ్యవహారం. బయటకు వచ్చేసాను, ఇంకా నా వల్ల కాదు, అతనికి బుద్ధి చెప్పి కేసులు రిజిస్టర్ చేయండి నాకు జరిగిన అన్యాయానికి. ఎవరెవరి మీద వేయాలి కేసులు? మా అత్త మేడం, మా మామ, ఉమ్. మా తోటికోళ్ళు, నా భర్త మేడం. మీ భర్త. బావ కూడా. బావ. ఓకేనా? ఎందుకంటే మీరంతా ఒక జాయింట్ ఫ్యామిలీ కాబట్టి 5 మీద నువ్వు ఎవరెవరు ఏమేం చేశారో ఇప్పుడు నాకు చెప్పావు కదా, అలా పోలీసులకు కూడా చెప్తే వాళ్ళు రాసుకొని 5 మీద కేసు రిజిస్టర్ చేస్తారు. అందులో మీ వదింది మీ బావది పేర్లు తీసేస్తానికి, అదే మీ తోడుకోడలది మీ బావది పేర్లు తీయడానికి అవకాశం ఉన్నా కూడా మీరు సీరియస్గా చెప్పండి పోలీసులకి. ఆవిడే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. ఇంకా మా అత్త మామ అంటే మా అమ్మ నాన్న తిట్టారు అనుకుని ఊరుకుంటానండి, ఆవిడ వల్లే నా సంసారం రోడ్డు మీదకి వచ్చింది, ఈయన మారట్లా ఆవిడ మారనివ్వట్లా. అర్థమవుతుందా? ఈ డైలాగులు ఇవి గుర్తుపెట్టుకొని పోలీసులకి చెప్పి 5 మీద ఎఫ్ఐఆర్ చేయించు. సరే మేడం. నువ్వు కేసు సెకండ్ స్టేజ్లో నువ్వు కేసులు వేస్తున్నావు. నువ్వు కేసులు వేస్తేనే మీ అమ్మకి ధైర్యం వస్తుంది. ఓహో నేను 30 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి పడుతున్న కష్టానికి రిజల్ట్ ఇదా, నేను ఈ పనులు చేయాలా, నేను చేయలేకపోయాను కనీసం నా కూతురు చేస్తుంది అని. అర్థమవుతుందా? తిప్పి కొడితే 2-3 ఇయర్స్లో నీ మ్యాటర్ సెటిల్మెంట్ అవుతుంది. లేదా 6 monthsలో నీకు ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే కేసులు స్టెప్ బై స్టెప్ వేసుకో. పోలీస్ స్టేషన్కి వెళ్తావు, కంప్లైంట్ ఇస్తావు, అతను మారుతాను అంటే ఒక లెటర్ రాయించుకొని ఇక నుంచి మా వదినతో మాట్లాడను, మా ఆవిడ్ని కొట్టను తిట్టను, మా ఆవిడ్ని హెరాస్ చేయను అని చెప్పి రాసిస్తే పిల్లలకి నీకు అయ్యే ఖర్చు ఆయనే భరిస్తాను అని రాసిస్తే వెళ్ళు. తర్వాత మళ్ళీ కొడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో. ఇప్పుడు నేను చెప్పిన సెకండ్ స్టెప్ వాడేసి రాసి ఇవ్వను, వస్తే రమ్మనండి లేకపోతే లేదంటే వెళ్ళొద్దు. ఎందుకంటే మారినప్పుడు నువ్వు వెళ్ళి ఉపయోగం లేదు అక్కడ. నీకు నీ బ్రెయిన్లో నీ అనుమానం అలాగే ఉంది, అతని దగ్గర హెరాస్మెంట్ క్రూయాలిటీ అలాగే ఉంది. మళ్ళీ అలాగనే 2వ రోజుకే తాగా. అర్థమవుతుందా? సో పోలీస్ స్టేషన్కి వెళ్తావు, 498 కంప్లైంట్ అందరి మీద ఫైల్ చేస్తావు. అది అయిపోయిన తర్వాత సఖీ కేంద్రాలు ఉంటాయమ్మ, లేదా ఒక లాయర్ని పెట్టుకోండి. లోక్ అదాలత్ దగ్గర కానీ ఎవరన్నా ఒక చిన్న లాయర్ని, మీ మామయ్య వాళ్ళు ఎవరైనా తోడు తీసుకొని వెళ్ళి ఒక లాయర్ని పెట్టుకోండి. డీవీసీ కేసు, మెయింటెనెన్స్ కేసు ఇమ్మీడియట్గా ఫైల్ చేయి. మీ ఆయన అన్నాడు కదా ఏం చేసుకుంటావో చేసుకొని, నువ్వు చేయగలిగేది ఇదే. ఆయనకి ఏమీ దెబ్బలు తగలదు, ఆయనకి ఏమీ ప్రాబ్లం ఉండదు. మీ ఆయనకి ఆయన అన్నదే కరెక్ట్, కానీ వేసి చూడు. అర్థమవుతుందా? వాటి రిజల్ట్ ఏంటో. నీ మీద ఏదైనా కేసు ఉంటే నువ్వు పడుకుంటావా ప్రశాంతంగా? అతను అంతే 3 కేసులు వేయించుకొని, కాకపోతే అడ్వకేట్ ఫీజులు కలిసి వస్తాయేమో, వాళ్ళ అడ్వకేట్ ఫ్రీగా చేస్తారేమో. కానీ ఫ్రీగా చేసిన తర్వాత వాళ్ళ అడ్వకేట్కి ఒళ్ళు బండిద్దిగా. ఫ్రీ కేసులు ఎన్ని రోజులు చేస్తారు? మిమ్మల్ని పిలిచి సెటిల్మెంట్ మాట్లాడతారు. అప్పుడు ఇంకొక ఛాన్స్ ఇస్తే ఇవ్వు. ఏంటి? నీకు కాంపెన్సేషన్ ఇవ్వకుండా సెటిల్మెంట్ చేసుకుంటాను, భార్యను తీసుకెళ్తానంటే మళ్ళీ లెటర్ రాయించుకో, ఇంకో ఛాన్స్ ఇస్తే ఆ స్టేజ్లో కూడా ఇవ్వచ్చు. లేదండి నాకు ఇప్పటిదాకా ప్రయత్నించింది చాలు అని సెటిల్మెంట్ ఏదైనా కావాలి అంటే మీరు ఏదైనా బల్క్గా కాంపెన్సేషన్ తీసుకొని పూర్తిగా వదిలించుకొని మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళండి. కాంపెన్సేషన్ ఎట్లా? పిల్లోడు జీవితం మొత్తానికి కావాల్సిన ఖర్చులు ఉంటాయి, నీకు కావాల్సిన ఖర్చులు ఉంటాయి, వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే దాన్ని బట్టి అడగండి. ఓకేనా? లేదు ఇవ్వలా, డీవీసీ కేసు మెయింటెనెన్స్ వేస్తావు కదా, మెయింటెనెన్స్ కేసులో ఇంటీరియర్ మెయింటెనెన్స్ వేయండి. మెయిన్ కేసు నడవడానికి టైం పడుతుంది. ఈలోపు ఒక 6 months నుంచే మీకు ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుంది. పైగా కొత్త రూల్స్ ఏంటంటే కేసు వేసిన దగ్గర నుంచి అమౌంట్ ఆర్డర్ అవుతుంది. నీకు బాకీ అలా పెరుగుతున్నట్లే లెక్క. అర్థమవుతుందా? నువ్వు నిన్నెందుకు మీ మేనమావలో మీ అమ్మ పోషించాలి, నీ పిల్లోడిని మీ ఆయన కన్నా పిల్లోడిని ఆయనే కదా పోషించాలి. అర్థమవుతుందా? ఈ పని చేయకుండా ఉత్తిని అట్లా తిరిగి అక్కడక్కడికి వెళ్ళిపోగానే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. కొన్ని ముదురు కేసులు ఉంటాయి, ముదురు కేసులకి మనం కూడా నిదానంగా చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమవుతుందా? నువ్వు ధైర్యంగా ఈ 3 కేసులు ఫైల్ చేస్తే
అతను కాపురానికి రమ్మనైనా వేస్తాడు కేసు, నిజంగా తీసుకెళ్లే ఉద్దేశం లేకపోయినా. అర్థమవుతుందా? అయినా మీరు ఆ కేసుకి వెళ్ళి జడ్జికి చెప్పండి. నువ్వు ఎప్పుడైనా కానీ నీ కష్టం నీ లాయర్ కంటే నువ్వు బాగా చెప్పగలుగుతావు. జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్రీ లాయర్లు కావాలన్నా అడగండి, లేదా మీరు ఇదిగోండి ఇతనితో నాకు ఈ కష్టం అండి మీరే కౌన్సిలింగ్ ఇవ్వండి అంటే జడ్జికి ఒరిజినాలిటీ అర్థమవుతుంది. నువ్వు ఇప్పుడు మాకు ఎలా చెప్పావు జడ్జి ముందు అలాగే చెప్తావు, అతను చెప్తాడు. ఏది నిజమో తెలిసి ఆయనకి ఎట్లా గడ్డి పెట్టాలో పెట్టి కలిపి పంపించడమా నీకు కాంపెన్సేషన్ ఇప్పించడమా అనేది ఉంటుంది. ఓకేనా? ఓకే మేడం. నువ్వు ధైర్యంగా లీగల్గా ప్రొసీడ్ అవుతాను అని చెప్తేనే మీ ఆయనతో మాట్లాడతాను. ప్రొసీడ్ అవుతాను మేడం లీగల్. మళ్ళీ వెళ్ళి ఇంటికి వెళ్ళి కూర్చొని ఏడ్చుకుంటూ మళ్ళీ లేదు పెద్ద మనిషి- మేడం. ఎందుకంటే అతను మారకుండా నువ్వు వెళ్ళి దండగా అవును మేడం. లేదు వెళ్తానంటే నువ్వు మారిపోయి వెళ్ళు.